ప్రపంచంలో మిగతా పుస్తకాల కంటే బైబిల్ గొప్పతనం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథం గురించి అతి ప్రాముఖ్యమైన 10 పాయింట్స్ ను గురించి ఆలోచిద్దాం. 1. బైబిల్లో విశ్వం పుట్టుకను, మానవుల పుట్టుకను, వృక్షముల పుట్టుకను, జీవమున్న జలచరముల పుట్టుకను గురించి శాస్త్రం కంటే ముందే తెలుపబడి ఉన్నాయి. ఈ విషయాలను గురించి ఒక్క బైబిల్ తప్ప వేరే ఏ పుస్తకాలలోనూ రాయబడలేదు. మిగతా పుస్తకాలకు బైబిల్కు మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2. ఇకపోతే ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి గ్రంథము బైబిల్. క్రీస్తు శకం 1453 నుండి 1450 సంవత్సరాల మధ్య కాలంలో ముద్రణ యంత్రం ద్వారా 180 కాపీలు మాత్రమే ముద్రించబడ్డాయి. ఇందులో ఇప్పటికీ కూడా 50 కాపీలు మనకు లభిస్తున్నాయి. మొదటి 3 మొదట బైబిల్ కాపీని లిబర్టీ ఆఫ్ కాంగ్రెస్ వారు 2 కోట్లకు కొనుక్కున్నారు. తర్వాత రెండవ కాపీని 1994లో బిల్ గేట్స్ గారు 135 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక మూడవది న్యూయార్క్ సిటీలో సుమారు 200 కోట్లకు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉంది. మేబీ ఈ పాటికే అమ్ముడిపోయి ఉండొచ్చు. ఇక మిగిలిన 47 ప్రతులు ఆయా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో అమ్ముడుపోతున్న ప్రాచీన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మనం నమ్ముతున్న బైబిల్ గ్రంథం మాత్రమే. ప్రపంచంలో అత్యధిక భాషల్లోనికి అనువదింపబడిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. 2010 జులై నాటికి అత్యధికంగా 2930 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. నేటికి యునైటెడ్ బైబిల్ సొసైటీస్ రిపోర్ట్స్ ప్రకారము 3324 భాషల్లోనికి తర్జుమా చేయబడినట్లుగా చెబుతున్నారు. ఇది 2017 లెక్కల ప్రకారం. మరియు ఓల్డ్ మరియు న్యూ టెస్టమెంట్స్ నైతే 2189 లాంగ్వేజ్ లో దీనిని ట్రాన్స్లేట్ చేశారు. ప్రొటెస్టెంట్ క్యానన్ బైబిల్ మాత్రం 674 లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం. ఇక 3. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం బైబిల్. 2 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను కూడా ఆక్రమించింది. ప్రపంచంలో అత్యంత పాఠకులు కలిగి ఉన్న ఏకైక గ్రంథం కూడా బైబిలే. పాయింట్ నెంబర్ 4. ఒక పుస్తకంలో లేదా శాస్త్రంలో ఒక విషయానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది. కానీ బైబిల్లో ప్రపంచంలోని గొప్ప అనుకున్న ఎన్నో శాస్త్రాల గురించి ఉంది. అంతేకాక ఆ శాస్త్రం ఎరగని అనేక విషయ సంగతులను కూడా బైబిల్ బయలుపరిచింది. పాయింట్ నెంబర్ 5. మనిషి కోతు నుండి వచ్చాడన్న చార్లెస్ డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతాన్ని ఖండిస్తూ దైవ సృష్టివాదాన్ని నిలబెట్టిన మొట్టమొదటి గ్రంథం కూడా బైబిలే. పాయింట్ నెంబర్ 6. దైవం గురించి, ఆయన లక్షణాలను గురించి, ఆయన ఉనికి గురించి సంపూర్ణ స్థాయిలో వివరించిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. పాయింట్ నెంబర్ 7. ఒక దైవం గురించే కాక దెయ్యం గురించి పూర్తి అవగాహన, దాని పుట్టుక, దాని ఉనికి, దాని అంతము మొదలగు వాటి గురించి చెప్పిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. పాయింట్ నెంబర్ 8. స్వర్గం, నరకం, భూలోకాలను గురించి, ఇంకా మిగిలిన ఆకాశములను గురించి, కాలముల గురించి సంపూర్ణ స్థాయిలో శాస్త్రాతీత రహస్యాలను వివరించిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. పాయింట్ నెంబర్ 9. భూమిపై మనిషిగా ఉన్నవాడు దైవంగా ఎలా మార్పు చెందాలో బైబిల్లో ఉంది. కరుడుగట్టిన మనిషి రాక్షసత్వపు రాతి హృదయాన్ని దైవత్వాన్ని ఆపాదించే దయాళత్వపు హృదయంగా మార్చగలిగే మాటలు బైబిల్లో ఉన్నాయి. పాయింట్ నెంబర్ 10. న్యాయపాలనలో అబ్రహాం లింకన్కు, సమాజ సేవలో మదర్ తెరీసాకు, అహింసావాదంలో మహాత్మా గాంధీకి మార్గదర్శకంగా ఉన్నది ఈరోజు బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో నేటికి పోరాడుతున్న సమసమాజ స్థాపన అన్న విలువైన అంశాన్ని కార్ల్ మార్క్స్ నేర్పించింది కూడా బైబిలే. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నను ఆ దివ్య గ్రంథానికి సాటి అన్నడూ రావు. ఆ దివ్య గ్రంథాన్ని ధ్యానిద్దాం, అట్టి రీతిగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైండునుగాక. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Download Moj.